ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం వస్తూనే అదృష్టాన్ని వెంట తీసుకువచ్చింది. నిజంగా తిరుమూర్తుల మాదిరిగానే రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు విజన్, పవన్ పారదర్శకత, బీజేపీ సహకారం ఈ మూడింటికి ప్రపంచ బ్యాంక్ సైతం ఫిదా అయింది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనుల తీరు ఎంతో అభినందనీయంగా ఉంది. ఇది నేను చెబుతున్న మాటలు కాదు, పెట్టుబడిదారులు, ఆర్థిక సాయం అందిస్తున్న సంస్థలే చెబుతున్నాయి. అంటే వారు ఎంత సంతృప్తికరంగా ఉన్నారో ఈ మాటల ద్వారా అర్థమవుతోంది. సీఎం చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో మనకు తెలియనిది కాదు. అంతకు ముందు హైదరాబాద్ అభివృద్ధిని మనం చూశారు. అంతకు మించి అనేలా అమరావతి ఉండబోతుందని ఆయనే చెబుతున్నారు. తాజాగా అమరావతిలో జరుగుతున్న పనులపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహా ఆర్థిక సాయం చేస్తున్న సంస్థలని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పనులను ఆయా ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. పనులు చాలా వేగంగా జరుగుతూ ఉండటంతో ఆ నివేదికల ప్రకారం నిధులు విడుదల చేస్తున్నారు. డిసెంబర్లో మరో 2,000 కోట్ల రూపాయల వరకు ప్రపంచ బ్యాంక్ విడుదల చేయనుంది. అమరావతికి ప్రభుత్వం తన ఖజానా నుంచి పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. అంతా ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ తో పాటు కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో నిర్మాణం అవుతోంది. అంతర్జాతీయ బ్యాంకులు ఇచ్చే నిధుల రీపేమెంట్ కేంద్రం చూసుకుంటోంది. అయితే ఆయా సంస్థలు వెంటనే డబ్బులు బదిలీ చేయవు. జరుగుతున్న పనుల్ని బట్టి మాత్రమే ఆర్థిక సాయం చేస్తాయి. అందుకే ప్రతి నెల అమరావతిలో పనుల్ని ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధి బృందాలు పరిశీలిస్తాయి. అమరావతిలో ఈసారి ఎలాంటి ల్యాగ్ ఉండదని, వేగంగా పనులు జరుగుతున్నాయని, అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయని ప్రపంచ బ్యాంక్ బృందం ప్రశంసించింది. అందుకే తదుపరి విడత నిధులు డిసెంబర్లో మంజూరు చేస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టులకు నేరుగా చెల్లింపులు చెల్లిస్తారు. అందుకే పనులు 24/7 జరుగుతున్నాయి. అమరావతిలో పనులు ఆగకుండా సాగితే నిధులు సమస్యే ఉండదు. అయితే అమరావతిపై కుట్రలు చేయడానికి చాలా మంది కాచుకుని కూర్చున్నారు. వారి కుట్రల్ని భగ్నం చేస్తూ ప్రభుత్వం శరవేగంగా నిర్మాణం చేస్తోంది. ఇప్పటికే సిఆర్డీఏ ఆఫీస్ ప్రారంభమైంది. వచ్చే 4-5 నెలల కాలంలో చాలా భవనాలు అందుబాటులోకి వస్తాయి. మరో 7.5 ఐకానిక్ టవర్లను కూడా పూర్తి కానున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ సగం ఖాళీ అవుతోంది. అంతేకాకుండా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.